ఈరోజు కాజా బిర్యానీకి వచ్చాం. టువర్డ్స్ పేరుపాలెం బీచ్కి వెళ్తున్నాం. ఇక్కడ ఎప్పుడు ఫుడ్ టేస్ట్ చేస్తాం, చాలా బాగుంటుంది. మీరు ఇటు వచ్చినప్పుడల్లా టేస్ట్ చేయండి. మనకి స్టీమ్ అంటే డైరెక్ట్ మంట ఉండదు, సో ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇంచక్క చాలా బాగుంటుంది టేస్ట్. అదే అండి, 20 మందికి వస్తుంది. కానీ ఇది మన స్టీమ్ బిర్యానీ. అసలు టేస్ట్ అయితే సిరగదీసేస్తుంది. ఇటు వచ్చినప్పుడు ట్రై చేయండి. హే గైస్, మనం మొత్తానికి బీచ్కి అయితే వచ్చేసాం. ఇంకా మనకి అక్కడ మన వాళ్ళు వైబ్ అవ్వడానికి మొత్తం అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ అది కూడా చూపిస్తా. బీచ్ అయితే చాలా బాగుంది అండ్ క్రౌడ్ కూడా తక్కువే ఉంది. గైస్, మన వాళ్ళు మొత్తం వైబ్కి అంతా సెట్ చేశారు. వ్యూ అయితే సూపర్ ఉంది. ఇక్కడ మొత్తం సెట్ చేశారు అంతా. చేయకు బీచ్. నెక్స్ట్ ఇక్కడ మనకు బీచ్ వ్యూ. ఈరోజు క్రౌడ్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. నైస్, బాగుంది. బిర్యానీ అయితే చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది. టేస్ట్ ఆబ్వియస్లీ సూపర్ ఉంటుంది, అసలు చెప్పక్కర్లేదు. కాజా బిర్యానీ మాకు అది ఆయన మటన్ కర్రీ ఇంకా బోటీ 2 కాంప్లిమెంటరీ ఇచ్చారు. అది కాంప్లిమెంటరీగా ఇచ్చారు. బోటీ అయితే బోటీ టేస్ట్, బిర్యానీ అసలు ఎరగొట్టేసినాయి 2 టేస్ట్. నెక్స్ట్ ఇది కూడా టేస్ట్ చేస్తాం. రే, బోటీకి టేస్ట్ ఎలా ఉందిరా చైతు? ఇది హాఫేనా? అది బిర్యానీ ఇది హాఫా? సింగిల్. బిర్యానీ రైస్, ఈ బోటీ గోంగూర కలుపుకొని ముద్ద తింటే చితక్కొడేసింది గాయస్. చాలా బాగుంది నిజంగా. మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి సార్. అటు వచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంది. ఇది మీరు ప్రమోషన్ అనుకుంటారు, ప్రమోషన్ ఏం కాదు. నాకు వచ్చేది ఏముండదు, బూడిద. నాకు నచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, ఓకేనా? వ్యూ ఉంది, చితక్కొడేసింది అంతే. హైలక్స్ వేసుకొని అలా బీచ్లో డ్రైవ్ చేస్తుంటే ఆ ఫీల్ ఉంటుంది, సూపర్ ఉంటుంది అసలు. అలా నేను ఒకసారి బీచ్లో జిప్సీ ట్రై చేశాను. ఈవినింగ్ అయిపోయిందని చెప్పేసి ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోయారు. ఇంకా నేను ఇంకెవరి కాల్ డిస్కస్ అయిపోయాం. మొత్తానికి ఈరోజు అయితే చాలా బాగా జరిగింది, ఇంకా బాగుంది. అంటే ఆల్మోస్ట్ మేమందరం మీట్ అయ్యి ఒక 1 year అయ్యింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.